అనుసంధానమైన శ్రీ రాముల వారు రంగనాయలకు ఎంతో దగ్గర మిత్రుడు. రామాలయం రంగనాయల పక్కనే ఏర్పడడం జరిగినది. కావున ఈ రామాలయం గుడి కట్టి 1 year పూర్తి చేసుకొని వార్షికోత్సవ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మంగళహారతులతో, పూలు పండ్లు కొబ్బరికాయలతో మరియు పంచామృలతో పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్ర భగవాన్ అనుగ్రహాన్ని పొందినారు. మరియు మహాహోమ కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని భక్తి శ్రద్ధలతో చాలా ఓపికగా పూజా కార్యక్రమంలో పాల్గొని వేద మంత్రాలు వినుకుంటూ పంచామృతాలు మరియు తీర్థ ప్రసాదాలు తీసుకొని పూజా కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోయారు. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుపు ఇలాంటి కార్యక్రమాన్ని ముందంజలో నడిపాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ప్రథమ ఉత్సవాలు దేవుడివి పుట్టినరోజు వేడుకలలో మేము అయ్యగారులను తీసుకొచ్చుకొని ఈ రోజు మాకు ఈ ఊరు అందరూ కూడా మా సహాయ సహకారాలతోటి ఈ గుడిని నిర్మించడం జరిగింది. దీనికోసం ఏంటంటే మా పైన ఉన్న రంగనాయకుల స్వామి టెంపుల్ ఉండడం వలన దానిపైనకి ఎక్కి భక్తులకు మాకు ఎంతో రంగనాయకుల స్వామి గత పూర్వకాలం నుంచి ఇక్కడ ఉండి గుట్ట చుట్టూ బండి తిరిగే అవసరం ఉన్నది కాబట్టి ఉండేది. ఇక్కడ మాకు ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల రాములవారి సీతారాముల వారి టెంపుల్ ఏర్పాటు చేసుకోవడానికి ఊరు మాకు చందా రూపకంగా ఇచ్చేసి దీన్ని గుడిని నిర్మించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం వార్షికోత్సవం చేయడం ఈరోజు జరుపుకున్నాము. మరి ఏంటంటే గ్రామాలు పెద్దలు అందరి సహాయ సహకారాలతోటి ఈ గుడిని ఇంకా ముందు తీసుకొని పోవాలని చెప్పని మేము ఈ గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. ఎండోమెంట్ లో పెట్టి దీన్ని గవర్నమెంట్ లో పెట్టడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రజలే ఈ యొక్క అయ్యగారు వేతనం కూడా ఇవ్వడం కూడా చందల్లకే తీసుకొని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి దీన్ని మా ఊరందరూ కూడా సహకరించాలని మనం చేసుకుంటాం. జై శ్రీరామ్. నా పేరు అత్తి కుమార్ స్వామి. నేను ఇక్కడ ఎంపీటీసీగా 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నాం. ఆ టైం నుంచొని మేము గుట్ట మీద ప్రతి ఉగాదికి రంగనాయక స్వామి జాతర జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మేము తిరుగుతుంటే మాకు ఇక్కడ ఒక కింద ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్ లో ఒక శ్రీరామ విగ్రహం నిలుపుకోవాలన్న ఆలోచనతో ఆ ఆలయాన్ని నిలుపుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించారు. ప్రజల సహకారంతో ఇక్కడ గుడి నిర్మించుకున్న కానుండని మాకు మంచి జరుగుతుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.